తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయం అన్నటువంటిది అనూహ్యం అయితే కాదు, ఖచ్చితంగా పుంజుకుంటుంది అన్నటువంటిది అందరం ఊహించిందే. ముందు నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల టైంకే వాస్తవంగా ప్రతిపక్ష స్థానానికో అధికార పక్ష స్థానానికో ఎగబాకాల్సి ఉంది. కానీ చివరిలో అధ్యక్ష స్థానం మార్పు, దాని వలన జీర్ణించుకోలేకపోవడం, దాని టైంలో ఇంకే ఉంది పార్టీకి ఇట్లాంటి పరిస్థితి సృష్టించారేంటి అన్నటువంటి ఒక ఫీలింగ్తో ప్రజల్లో వచ్చినటువంటి ఒక సందిగ్ధత, అంటే అది బీఆర్ఎస్తో లాలూచీనా అన్నటువంటి ప్రచారం జనంలోకి వెళ్ళిపోయింది. ఆ లాలూచి అన్నటువంటి ప్రచారం దెబ్బతీసింది. అదే కాంగ్రెస్ పార్టీకి ఊతం ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ని ఓడగొట్టాలని జనం డిసైడ్ అయ్యారనడానికి సాక్ష్యం స్థానిక ఎన్నికల్లో దెబ్బలు, అట్లాగే దుబ్బాక తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్స్, మునుగోడులో కూడా పోలీస్ ద్వారా గెలుపొందినటువంటి పరిస్థితి. చివరిలో డబ్బులు పంచి యువతల తక్కువ పంచనిచ్చి కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అంటే అంతగా టఫ్ ఫైట్ వచ్చింది. అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకత జనంలో ఉంది. అందులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజయం. అంత జరిగిన తర్వాత కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ పరాజయం అన్నటువంటిది కారణం ఏంటయ్యా అంటే బీజేపీ దాన్ని అందుకోలేకపోయింది ఆ టైంకి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైంకి అది అందుకుంది. ఓవరాల్గా తెలంగాణలో వచ్చేటప్పటికి బీజేపీ ఏకంగా కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించింది. 2014లో 11 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటే డబుల్ డిజిట్, 2019కి 9కి పడిపోతే 2024కి 0గా మారిపోయింది. అదే సందర్భంలో 2014లో 2 స్థానాలని కాంగ్రెస్ గెలుచుకుంటే 19కి 3 స్థానాలు గెలుచుకుంటే ఇప్పుడు 8 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 2014లో 1 స్థానం, అది కూడా తెలుగుదేశంతో జట్టు కట్టడం వల్ల గెలుపొందింది. 2019లో 4 స్థానాలు సింగిల్గానే గెలిచింది. ఈ దఫా 8 స్థానాలు సింగిల్గానే గెలిచింది. తద్వారా భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంది అక్కడ. దాన్ని ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది వెళ్తుందా, లేదా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వెళ్తుందా నెక్స్ట్ ఎలక్షన్స్లో, త్రిముఖ పోటీనేనా చూడాలి.